భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర నేతలు హాజరు కానున్నారు. ఆపరేషన్ సింధూరు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, శశిరేఖ, ఏదైతే భారత్ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ జరిగిందో దీనిపైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సిపి నగర కమిషనర్ సివి ఆనంద్, డీజీపీ, సిసి తదితరులు ముఖ్యులు వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో అందుబాటులో ఉన్న అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పుడే సమీక్ష సమావేశం ముగిసింది. దీంట్లో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా పాలిటిక్స్ నెక్స్ట్, నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ నెక్స్ట్ అనేది ప్రధానంగా ఆ విషయం తనే చిట్ చాట్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. సీఎం ఈ సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం బయటికి వెళ్తూ మీడియాతో చిట్ చాట్, తన వెహికల్ ఆపి చిట్ చాట్ చేయడం కూడా జరిగింది. ఇదే విషయం పైన రాజకీయాలు ఏదున్నా పాలిటిక్స్ మాత్రం నెక్స్ట్ చూసుకోవాలి, నేషన్ ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో అందరూ సంఘీభావంగా భారతదేశానికి, భారత ఆర్మీకి సంఘీభావంగా నిలబడాల్సిన సమయం ఇది. పార్టీలకు అతీతంగా అందరు కలిసి రావాలి. తెలంగాణకు సంబంధించి అన్ని భద్రతా విభాగాలు, ప్రతి భద్రతా విభాగాలకు అన్ని ఆదేశాలు జారీ చేసిన చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పడం జరిగింది. అలానే బ్లడ్ బ్యాంకులు తదితర అన్ని అంశాలపైన కూడా అన్ని అలర్ట్ గా ఉండాలని చెప్పి అధికారులకు సూచనలు చేశారు. ప్రధానంగా ఈ విషయంలో మాత్రం రేపు సంఘీభావంగా నెక్లెస్ రోడ్ సెక్రటరేట్ నుండి సాయంత్రం 6 గంటలకు సెక్రటరేట్ నుండి నెక్లెస్ రోడ్ వరకు సంఘీభావ ర్యాలీ కూడా నిర్వహించడానికి ప్రభుత్వం సమీక్షా సమావేశంలో నిర్ణయించింది. శేఖర్, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర నేతలు ఎవరెవరు హాజరు కానున్నారు? శేఖర్, హలో శేఖర్ చెప్పండి. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర నేతలు ఎవరెవరు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది? సమీక్ష సమావేశం ముగిసింది. శశిరేఖ, సమీక్ష సమావేశానికి సివి ఆనంద్, ఉన్నతాధికారులు వేం నరేందర్ రెడ్డి, తదితర ఐఏఎస్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా ఇందులో వాళ్ళు ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంటంటే తెలంగాణలో ప్రధానంగా ప్రతి ఒక్కటి అలర్ట్ గా ఉండాలి. ఫుడ్ కానీ, సెక్యూరిటీ పరంగా కానీ దేశానికి మన అందరం కలిసి ఈ టైంలో అందరం సంఘీభావంగా వెన్నుదన్నుగా సపోర్ట్ గా నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఎంతైనా ప్రతి ఒక్కరు
ఒక్కరు తెలంగాణ ప్రజానికం కానీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సంఘీభావంగా నిలవాలి ఖచ్చితంగా ఈ నేషనల్ మన ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ ప్రభుత్వానికి అని చెప్పేసి దీన్ని మాత్రం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న మాటల్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. ఇంకా ప్రధానంగా రేవంత్ చిట్చాట్ లో కూడా ఒక వ్యాఖ్య చేస్తారు. ప్రధానంగా మన మీదికి వాళ్ళు చుచ్చుబడి వచ్చి మన మనుషుల్ని మన వాళ్ళని దాడి చేసి ఉగ్రవాదులు చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చూస్తూ ఊరుకోరు కదా, ఖచ్చితంగా ఇది ఆపరేషన్ సింధూర్ అనేది హర్షించదగ్గది, చాలా స్వాగతిస్తున్నాము. ఉగ్రవాదాన్ని, టెర్రరిజాన్ని తుదముట్టించాలంటే ఇలాంటి చర్యలు అవసరం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా కూడా తెలపడం జరిగింది. శశిరేఖ, శేఖర్, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలను చర్చించే అవకాశం ఉంది అంటారు? ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా వాళ్ళు చర్చించిన అంశాలు ఏంటంటే భద్రతా దృష్ట్యా రేపు తెలంగాణనే హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంది భారత ఆర్మీకి. ఎందుకంటే వైజ్ఞానికంగా కావచ్చు, ఆయుధపరంగా కావచ్చు, కేంద్రానికి మన కేంద్ర బలగాలకు కానీ భద్రతా విషయంలో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంది శశిరేఖ. ఎందుకంటే ఇక్కడ డిఆర్డిఎల్ కావచ్చు, మన వైజ్ఞానికంగా కావచ్చు, ఎంతో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఏదైతే కొన్ని ఆఫీసెస్ కావచ్చు, ఓవరాల్ గా ప్రతి ఒక్కటి అంటే ఇంకా ముందు రాడార్ లాంటి, నేవీ రాడార్ లాంటి వ్యవస్థ కూడా తెలంగాణలో ఏర్పడున్న నేపథ్యంలో వికారాబాద్ ఏరియాలో, తాండూరు ఏరియాలో రాడార్ ఫోన్లు కూడా నడుస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఎందుకంటే ఇండియన్ భద్రతకు సంబంధించి మాత్రం ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ భావిస్తున్నారు కనుక హైదరాబాద్ కు ఖచ్చితంగా దీని విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భద్రతా నేపథ్యంలో పోలీసులు మొత్తం పోలీస్ వ్యవస్థ, నిఘా యంత్రాంగం మొత్తం అప్రమత్తమై ఉండాలి, అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి ఎలాంటిది భయాందోళనకు గురి కాకూడదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో జరిగే ఏదైతే విష ప్రచారాలను ఉన్నాయో, అనవసరంగా జనాలని అలజడికి గురి చేసే వ్యాఖ్యలు కానీ, అలజడిని గురి చేసే వ్యాఖ్యలు ఎవరు చేయొద్దు అని చెప్పేసి అలాంటి వాటి మీద కన్నేసి పెట్టాలి. సైబర్ కూడా, ఐటీ అండ్ గతంలో హిస్టరీ ఉన్న రౌడీ షీటర్లని, గతంలో హిస్టరీ ఉన్న రౌడీలను అందరిని అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళపైన నిఘా పెట్టాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ శేఖర్.